ప్రస్తుతం మనం చూస్తే ఎండలు దహించి వేస్తున్నాయి. టెంపరేచర్ కూడా దాదాపు 35 to 40 మధ్యలో టెంపరేచర్ ఉంటుంది మహబూబ్ నగర్లో. అయితే మనం ఈ టైంలో అంటే ఎక్కడ చూసినా సమ్మర్ వచ్చిందంటే మ్యాక్సిమం ఫ్యామిలీస్ ముఖ్యంగా కిడ్స్ మనకి ఇక్కడ కనబడుతుంటారు. ఇది స్విమ్మింగ్ పూల్స్. గతంలో మనం చూస్తే గ్రామాలలో కానీ అంటే గ్రామాలలో చూస్తే చాలామంది బావుల దగ్గర చెరువుల దగ్గర ఉండేవాళ్ళు స్విమ్మింగ్ కోసం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మ్యాక్సిమం అందరూ స్విమ్మింగ్ పూల్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. అయితే మరి నిజంగా అది మనం పిల్లల్ని తీసుకొని మనం కానీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది అయినా సరే ఇట్లా స్విమ్మింగ్ పూల్స్ దగ్గరకు వస్తున్నారు. అవి నిజంగా ఎంతవరకు సేఫ్ ఉంటున్నాయి? నిజంగా స్విమ్మింగ్ పూల్స్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ అధికారులు ఇచ్చిన ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ ఫాలో అవుతున్నారా, వాళ్ళు కరెక్ట్ ప్రమాణాలు పాటిస్తున్నారా అంటే 90% నో అనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అంటే చాలా మంది పిల్లలు సమ్మర్ వచ్చేసరికి అంటే ఏప్రిల్ మేలో ముఖ్యంగా సేద తీయడానికి ఒక 1 hour అయినా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర గడుపుదామని వస్తారు. ప్రస్తుతం చూస్తే స్విమ్మింగ్ పూల్స్ కోసం 100 ఖర్చు పెడుతున్నాం. కానీ ఇక్కడ స్విమ్మింగ్ చేసిన తర్వాత అంటే మాక్సిమం స్విమ్మింగ్ పూల్స్ స్విమ్మింగ్ చేసిన తర్వాత ఒక 10-20 రోజుల తర్వాత హాస్పిటల్స్కు వేలు ఖర్చు పెడుతున్నారని చాలా మంది తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే మన ఆర్టీకి న్యూస్ కూడా కొందరు చెప్పారు, సార్ ఒక్కసారి స్విమ్మింగ్ పూల్ పైన స్టోరీ తీయండి, ఎందుకంటే నిజంగా స్విమ్మింగ్ పూల్స్ నడిపే వాళ్ళు ప్రమాణాలు కరెక్ట్ గా పాటిస్తున్నారా, గవర్నమెంట్ అంటే అధికారులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా, నిజంగా అసలు అధికారులు స్విమ్మింగ్ పూల్స్ పైన పర్యవేక్షణ ఉందా, సూపర్వైజ్ కానీ మానిటరింగ్ కానీ ఇన్స్పెక్షన్ కానీ చేస్తున్నారా అని చాలా మంది ప్రశ్నించారు. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా, నేను ఈ స్విమ్మింగ్ పూల్కు దాదాపు ఒక 3 days రావడం జరిగింది. నిజంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారని మాక్సిమం చూస్తే నాట్ ఓన్లీ ఈ స్విమ్మింగ్ పూల్ అంటే కొన్ని స్విమ్మింగ్ పూల్స్ కూడా వెళ్ళాము, కరెక్ట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దానివల్ల ఎవరికి నష్టం? 100% మన పిల్లలకి నష్టం అవుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే స్విమ్మింగ్ పూల్కు ఇక్కడ ఒక లిమిట్ అంటే నిజంగా గవర్నమెంట్ ఇంత లిమిట్ ఒక 1 hourకి ఇంతమందిని స్విమ్మింగ్ పూల్కి ఎంతమందిని అలో చేయాలని వాళ్ళకి ఏమైనా చెప్పి ఉంటారా? వీళ్ళేంటి ఎంతమంది వచ్చినా వాళ్ళకి డబ్బులు తీసుకుంటారు, 100 rupees 200 ఎంతనో తీసుకుంటారు, పంపిస్తుంటారు. మనం కూడా వెయిట్ చేసే ఓపిక మనకు ఉండదు, మనం కూడా సేమ్ డబ్బులు కడతాం పోతుంటాం. ఒకటేసారి అంటే ఇంతమంది కాకుండా చాలా మంది పరిమితి నుంచి చాలా మంది అక్కడ స్విమ్ చేయడం వల్ల ముఖ్యంగా మనం చూస్తే అందుట్లోనే స్విమ్ చేస్తారు, అదే నీళ్ళతో నీళ్లు ఉమ్మిస్తారు, అందుట్లోనే కొందరైతే టాయిలెట్ కూడా చేస్తుంటారు. దానివల్ల మిగతా వాళ్ళు ఆ వాటర్ తాగడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ముఖ్యంగా దీన్ని కట్టడి చేయడానికి చాలా మంది ఇందుట్లో వాటర్లో క్లోరిన్ కలుపుతారు. ఆ కెమికల్ కలపడం వల్ల అందుట్లో ఉండే బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్ కానీ చనిపోయి వేరే రోగాలు వచ్చే ఆస్కారం తక్కువ ఉంటుంది కాబట్టి క్లోరిన్ కలుపుతారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇక్కడనే స్విమ్ చేసుకుంటూ కొన్నిసార్లు టాయిలెట్ కూడా చేస్తుంటారు. అండ్ వాళ్ళ నోటు ఉన్న నీళ్ళే ఉమ్మేయడం కానీ చీదడం కానీ ఇవన్నీ చేయడం వల్ల క్లోరోమైన్ ఏర్పడి దానివల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎక్కడైనా వేరే ఊరికి ఎక్కడైనా పోయి జస్ట్ వాటర్ చేంజ్ అవుతేనే జలుబు, దగ్గు, సర్ది, కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు ఇవన్నీ అవుతుంటాయి. అలాంటిది ఇక్కడ ఒక 50 మంది పిల్లలు ఒకటే దగ్గర స్విమ్మింగ్ చేసుకుంటూ చిన్న ప్లేస్లో స్విమ్మింగ్ చేసుకుంటూ అందులోనే ఉమ్మేయడం కానీ చీదడం కానీ ఇవన్నీ చేస్తే అదే వాటర్ని మళ్ళీ మన పిల్లలు ఇంకెవరైనా తాగుతారు. అంటే స్విమ్మింగ్ చేసుకుంటేనే లోపలికి నీళ్లు పోతాయి. దానివల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. మనమేమనుకుంటాం అప్పటి వరకు పిల్లలు ఏదో మారం చేస్తున్నారు కదా అని గంట సేపటి కోసం ఇక్కడ తీసుకొస్తాం. కానీ నిజంగా వాళ్ళు వాటర్ చేంజ్ చేస్తున్నారా, ఆ క్లోరిన్ పర్సెంటేజ్ ఎంత కలపాలనో అంతనే కలుపుతున్నారా? ఎందుకంటే ఇక్కడ ఏం మంచి ఎడ్యుకేటెడ్ లేకపోతే ఒక పర్ఫెక్ట్ ఒక ట్రైనర్స్ వాళ్ళని ఎవరు ఉండరండి. మనం చూస్తే కూడా చాలా మంది ట్రైనర్స్ ఉండట్లేదు. నేను ఇక్కడికి వచ్చి ఒక 3 days అడిగాను, ట్రైనర్ ఉన్నారా అని అడిగితే లేదు సార్ ట్రైనర్ ఉండరు, అది ఎప్పుడో మార్నింగ్ ఏదో నేర్పించడానికి కాసేపు వచ్చిపోతారంట. మరి దానివల్ల ట్రైనర్ లేకపోతే ఇప్పుడు అంతమంది పిల్లలు స్విమ్ చేసుకుంటా పైకి వెళ్ళి దుంకుతుంటారు. ఒక ఫెన్సింగ్ కూడా కొంచెం ఇట్లా పెట్టాలి, అట్లాంటిది ఏమి ఉండదు, దుంకుతుంటారు. పిల్లలు కింద స్విమ్ చేస్తుంటే వాళ్ళ మీద దుంకి వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? అంటే 100% మనం కూడా వెళ్ళి చూసుకోవాలి వాళ్ళ వెంబడి. మనం లేకపోతే పిల్లలకి ఏమవుతుంది? సో ఇట్లా నాట్ ఓన్లీ ఈ ఆరోగ్య సమస్యలు అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో దీని గురించి అయితే ఇప్పుడు నేను ఈ స్టోరీ తీయడం వల్ల మనం చాలా బిజీ లైఫ్ కాబట్టి మనం ఎట్లా రీల్స్ చూసినట్టు ఒకసారి ఆ వీడియోని చూస్తాం, పక్కకు సరేలే అని ఇంకో వీడియోకి వెళ్తాం. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అట్లీస్ట్ ఈ వీడియో చూసి అధికారులు తగు చర్యలు తీసుకొని స్విమ్మింగ్ పూల్స్, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మే ఫస్ట్ వీక్లో ఉన్నాం, ఇంకా 3 weeks టైం ఉంది. మే మొత్తం కూడా సమ్మర్ బాగా ఉంటుంది, చాలా మంది స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తారు కాబట్టి అధికారులు పర్యవేక్షించాలి. అంటే స్విమ్మింగ్ పూల్స్కి అందరికి వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా ప్రమాణాలు పాటిస్తున్నారా, ఎంతమంది లోపలికి అలో చేస్తున్నారు, అసలు వాష్రూమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, స్విమ్మింగ్ పూల్ వెళ్ళే కంటే ముందు నార్మల్గా ఎవరైనా సరే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే వాష్రూమ్ అంటే టాయిలెట్స్ అవి చేసి స్నానం చేసి స్విమ్మింగ్ పూల్లో దిగాలి. కానీ నిజంగా చూస్తే ఏ స్విమ్మింగ్ పూల్ కరెక్ట్గా అట్లా వాష్రూమ్ పోయి స్నానాలు చేసి లోపలికి వెళ్తున్నారు. పెద్దోళ్ళు అట్టనే పోతున్నారు, చిన్నపిల్లలు అట్టనే పోవడం వల్ల వాళ్ళకి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కళ్ళు ఎర్రగావడం కానీ, అదేవిధంగా స్కిన్ ఎలర్జీస్ రావడం కానీ, లేకపోతే ఇలా అంటే వామిట్ రావడం కానీ, లేకపోతే కడుపు నొప్పి, జ్వరాలు ఇట్లా ఎన్ని అవుతుంటాయి. పీడియాట్రిషియన్స్ని అడిగితే తెలుస్తుంటుంది ఎంతమంది హాస్పిటలైజర్ అవుతున్నారని. అందుకే నేను అదే చెప్తున్నాను, మనం సంతోషం కోసం ఇక్కడ 100 పెడతాము, తర్వాత వేలు ఖర్చు పెట్టాల్సి
వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్స్కి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఎంతమందితో డబ్బులు తీసుకుంటారు, పంపించేస్తారు. ఎవరు వచ్చేది ఏందనేది కూడా వాళ్ళు ఎవరు చూడరు, ఎంతమందినైనా లోపలికి పంపిస్తారు. దయచేసి నేను కలెక్టర్ గారికి ఒక హంబుల్ రిక్వెస్ట్ ఒక జర్నలిస్ట్గా చేస్తున్నాను. దయచేసి డివైఎస్ఓ అధికారులని ప్రతి స్విమ్మింగ్ పూల్కు, నేను ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు, ఎందుకంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఏంది ఎవరిది మనకు తెలియదు. కానీ ఓవరాల్గా మహబూబ్నగర్ జిల్లాలో కానీ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్కి అధికారులను పంపించండి. ప్రమాణాలు పాటిస్తున్నారా, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తున్నారా లేదా, దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి అధికారులను పంపించి ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ అన్నిటిపైన సూపర్వైజ్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాజమాన్యం, స్విమ్మింగ్ పూల్స్ నడిపే యాజమాన్యం కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా పిల్లలకి ఏమైనా అయితే తర్వాత కంప్లీట్ ఇక స్విమ్మింగ్ పూల్ లేకుండా పోతుంది కాబట్టి ఇన్స్ట్రక్షన్ పెట్టుకోవాలి. అన్ని కరెక్ట్గా, అంటే క్లోరిన్ ఎంత కలుపుతున్నారు, వాటర్ కూడా కరెక్ట్ టైంకి, అంటే 2 days 3 days చేంజ్ చేస్తున్నారా లేదా, అండ్ ఎంతమంది లోపలికి అలౌ చేస్తున్నాము, అండ్ వాష్రూమ్స్ కరెక్ట్ ఉంటున్నాయా లేవా, స్నానం చేసి స్విమ్మింగ్ పూల్కి దిగుతున్నారా లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు లోపలికి పోతున్నారా, అండ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు స్విమ్మింగ్ పూల్ యాజమాన్యము అదేవిధంగా అధికారులు కూడా పర్యవేక్షించాలని ఒక జర్నలిస్ట్గా నేను అధికారులను కోరుకుంటున్నాను. చూద్దాం ఇది ఏ మేరకు మరి, అంటే ఈరోజు మనం స్టోరీ ఇస్తున్నాం, తర్వాత అయినా అధికారుల్లో చలనం వచ్చి స్విమ్మింగ్ పూల్ ఇన్స్పెక్షన్ చేస్తారా ఒకసారి చూద్దాం. అయితే ఎవరైతే ఈ స్టోరీ చూస్తుంటారో దయచేసి మీరు మీ ఏరియాలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ గురించి, ఆ ఏరియా ఆ స్విమ్మింగ్ పూల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది కూడా పెట్టండి. దానివల్ల ఇప్పుడు నేను ఈ స్టోరీని అధికారులకు, కలెక్టర్కు అందరికి కూడా నేను షేర్ చేస్తాను కాబట్టి వాళ్ళకు కూడా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్స్ అని కూడా వాళ్ళు చూస్తారు. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.